సో హలో మజాస్, దిస్ ఐ స్టార్టింగ్ ఆఫ్ మై ఓన్ క్లాతింగ్ బ్రాండ్ లో ఇదైతే మనం మెటీరియల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇవాళ వీడియోలో అయితే. అంటే మన క్లాతింగ్ బ్రాండ్ కి ఏ మెటీరియల్స్ అయితే కావాలి, ఏ ప్రొడక్ట్స్ అయితే మనం పర్చేస్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ ఇన్ ద వీడియో. ఇంకా మన క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసే ముందు మనకి ఏ మెటీరియల్స్ కావాలో ఈ వీడియోలో మాట్లాడుకుంటామని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ల్యాగ్ లేకుండా చెప్పేస్తాను. మనకైతే ఏ రకాల మెటీరియల్ కావాలో దాని తర్వాత ఆ మెటీరియల్ గురించి అయితే ఎక్స్ప్రెస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మనకి హీట్ ప్రెస్ మిషన్ అయితే కావాలి, తర్వాత మినీ హీట్ ప్రెస్ మిషన్ కావాలి, తర్వాత మనకైతే ఒక ట్యాగ్ గన్ అయితే కావాలి, దాని తర్వాత లేబుల్ ప్రింటర్ అయితే కావాలి, దాని తర్వాత ప్యాకేజింగ్ చేయడానికి ప్యాకేజ్ కవర్స్ అయితే మనకైతే కావాలన్నమాట. ఇవి కాకుండా మీరు ఇంకా ప్రీమియం గా వెళ్దాం అనుకుంటే మీరు ఇంకా ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ ని బట్టి అనమాట. సో నేనైతే ఇది నా రేంజ్ లో నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా మీతో అయితే షేర్ చేస్తాను. హీట్ ప్రెస్ మిషన్ అనమాట. ఈ హీట్ ప్రెస్ మిషన్ అయితే మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మన టీ షర్ట్స్ ఉంటాయి కదా, టీ షర్ట్ మీద ప్రింట్ వేసుకోవడానికి లైక్ డిడిఎఫ్ స్టిక్కర్స్ ని వాటిని ప్రింట్ చేయడానికి టీ షర్ట్ మీద ఈ హీట్ ప్రెస్ మిషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ హీట్ ప్రెస్ మిషన్ తో మనం అయితే బాగా నీట్ గా అయితే ప్రింట్ అయితే చేయొచ్చు. ఐరన్ మిషన్ తో కూడా ప్రింట్ చేయొచ్చు, బట్ దాన్ని టీ షర్ట్ అయితే కంఫర్టబుల్ గా ఉండదు. డిడిఎఫ్ స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది. మనం చేసేలా చేస్తే చేయొచ్చు, కానీ దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. హీట్ ప్రెస్ మిషన్ అయితే మనకైతే చాలా అంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. సెకండ్ వచ్చేసి మినీ హీట్ ప్రెస్ మిషన్ అనమాట. ఈ మినీ హీట్ ప్రెస్ మిషన్ వచ్చేసి ఇది కూడా ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది, బట్ ఇదైతే చిన్న చిన్న లేబుల్స్ గానీ వెనకాల మనకి బ్రాండింగ్ లోగోస్ అలాంటివి ఉంటాయి కదా, లైక్ ఇక్కడ చిన్న చిన్న లోగోస్ అలాంటి టీ షర్ట్స్ మీద వస్తాయి కదా, అలాంటి వాటికి అయితే మనకైతే మినీ హీట్ ప్రెస్ మిషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో సెకండ్ వచ్చేసి ట్యాగ్ గన్. ట్యాగ్ గన్ అయితే దేనికి యూజ్ అవుతుంది అంటే, మన ట్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ ట్యాగ్స్ ని మనం టీ షర్ట్ కి అటాచ్ చేయడానికి అయితే ఈ ట్యాగ్ గన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది మీకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అయితే దొరికేస్తాయి. ఇందాక చెప్పిన 2 ఐటమ్స్ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో దొరికేస్తాయి. వీటిని మీరు పర్చేస్ చేయాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే అన్ని లింక్స్ మీకైతే డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. ఈ ట్యాగ్ గన్ అయితే మీరు తక్కువ రేంజ్ లో ఉంది, ఎక్కువ రేంజ్ లో కూడా ఉంది అనమాట. మీ ఇన్వెస్ట్ ని బట్టి ట్యాగ్ గన్ అయితే పర్చేస్ అయితే చేసుకోండి. ఫోర్త్ వచ్చేసి లేబుల్ ప్రింటర్ అనమాట. ఈ లేబుల్ ప్రింటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీరు ఒకవేళ ఆఫ్లైన్ లో మీరు బిజినెస్ ఇది బ్రాండ్ ని స్టార్ట్ చేస్తున్నారంటే ఈ లేబుల్ ప్రింటర్ అయితే అవసరం లేదు. ఒకవేళ మీరైతే ఆన్లైన్ లో కానీ స్టార్ట్ చేస్తున్నారంటే ఈ లేబుల్ ప్రింటర్ అయితే ఖచ్చితంగా మీకు అయితే యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే, ఈ లేబుల్ ప్రింటర్ తో మీరైతే ఆన్లైన్ లో ఏదైనా మీరు కస్టమర్ కి అయితే షిఫ్ట్ చేసేటప్పుడు మీరు ఈ లేబుల్ అనేది మీ ప్యాకేజ్ మీద అయితే స్టిక్ అయితే చేయాలి. అప్పుడే డెలివరీ పర్సన్ వచ్చేసి మీ దగ్గర అయితే పిక్ చేసుకుంటాడు, లేదంటే డెలివరీ పర్సన్ వచ్చేసి మీ దగ్గర పిక్ అయితే చేసుకోడు. మీకు షిప్ రాకెట్ ఆర్ మీరు ఈ కార్ట్ దేంట్లో చేసినా వాళ్ళు అయితే లేబుల్ ఇస్తారు. ఆ లేబుల్ ని ప్రింట్ చేసి ఖచ్చితంగా మీ ప్యాకేజ్ మీద స్టిక్ అయితే చేయాలి, లేదంటే అవ్వదు. ఈ లేబుల్ ప్రింటర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళే షీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, స్టిక్కబుల్ షీట్ అనమాట. మీరు మామూలు ప్రింటర్ తో కూడా ప్రింట్ అయితే చేసుకోవచ్చు దాన్ని, బట్ దాంతో అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు. ఇదైతే కొంచెం మీకు వాటర్ ప్రూఫ్ కైండ్ ఆఫ్ థింగ్ లా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ప్యాకేజ్ కవర్స్ అనమాట. ఇది కూడా మీరు ఆఫ్లైన్ లో ఉంటే అవసరం లేదు, ఆన్లైన్ అలా అయితే మీకు ప్యాకేజ్ కవర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ప్యాకేజ్ కవర్స్ వచ్చేసి మీకు ప్రీమియం, మీ క్లాతింగ్ బ్రాండ్ ని ప్రీమియం స్టేజ్ కి తీసుకెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది నేను ఆన్లైన్ లో చాలా మందిని అయితే కాంటాక్ట్ అయ్యాను. ఒక ప్యాకేజ్ కవర్ వచ్చేసి 4.5 రూపీస్ మన కస్టమ్ నేమ్ అండ్ డిజైన్ తో వస్తుంది అనమాట. సో అలాగా వాళ్ళు ఎంబుక్ అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి 100 పీసెస్ అయితే చెప్పారు. మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఒక 50 పీసెస్ అలా అయితే తీసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి. సో వీళ్ళన్నిటిని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే వీళ్ళన్నిటిని ఒక్కొక్కటే దాని ప్రైస్ అయితే చెప్తాను నేను ఇప్పుడు. హీట్ ప్రెస్ మిషన్ ప్రైస్ వచ్చేసి 12K to 15K మధ్యలో ఉంటది. ఇంకా ప్రీమియం కూడా ఉంటాయి, బట్ స్టార్టింగ్ కాబట్టి ఇది సరిపోతుంది. ఇది కూడా ప్రీమియం రేంజ్ లోకే వస్తుంది అనమాట. ఈ హీట్ ప్రెస్ మిషన్ వచ్చేసి బడ్జెట్ వచ్చేసి అండర్ 15K. అండ్ సెకండ్ మినీ హీట్ ప్రెస్ మిషన్ వచ్చేసి ఇది అండర్ 8K లో ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు 5K ఆ బడ్జెట్ లో కూడా ఉంటుంది, మీరు చెక్అవుట్ చేయండి. నేనైతే అతి తక్కువలో బెస్ట్ క్వాలిటీ లింక్స్ మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో థర్డ్ వచ్చేసి ట్యాగ్ గన్ అనమాట. ఇది మీకు అండర్ 5K లో అయితే ఉంటుంది. ఇది కూడా 2K 3K అలా వచ్చేస్తుంది ఇది కూడా. అండ్ ఫోర్త్ వచ్చేసి లేబుల్ ప్రింటర్ అనమాట. ఈ లేబుల్ ప్రింటర్ మీకు అండర్ 8K 5K అలా ఉంటుంది, అండర్ 5K లోనే ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ప్యాకేజింగ్ కవర్స్. వీళ్ళ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను. మీరు బల్క్ లో 100 పీసెస్ కానీ పర్చేస్ చేసినట్టయితే 500 అయితే అవుతాయి అనమాట, 100 కవర్స్ వచ్చేసి. సో ఇది గైస్ షార్ట్ అండ్ స్వీట్ గా వీడియో అయితే మేము ముందు తెచ్చేసాం, ఎటువంటి ల్యాగ్ లేకుండా మీకు బోర్ కూడా కొట్టకుండా.
సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను అనుకున్న సపోర్ట్ అయితే నాకు రావట్లేదు, మీరు సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోవట్లేదు. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ముందుగా మీకు వీడియోస్ అయితే ఖచ్చితంగా బాగుంటాయి. సో మన క్లాతింగ్ మ్యాన్ స్టార్ట్ చేయడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు, త్వరలోనే మీ సపోర్ట్ బట్టి క్లాతింగ్ మ్యాన్ అయితే స్టార్ట్ చేయబోతాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి దిస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.